కేరళలోని కొచ్చి తీరంలో బోల్తా పడింది కార్గో షిప్. అది పూర్తిగా మునిగిపోయినట్టుగా సమాచారం అందుతోంది. ఇది లైబీరియాకు చెందిన ఎంఎస్సి ఈఎల్ఎస్ఏ 3. ఇది కొచ్చి తీరంలో సముద్ర జలాల్లో ఒక పక్కకు వంగిపోయింది. వెంటనే సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది నౌకలో ఉన్న 24 మందిని కూడా ఐఎన్ఎస్ సుజాత నేవీ షిప్ ద్వారా మరో ముగ్గురిని కూడా రక్షించారు. అయితే బోల్తా పడిన ఓడలో 13 కంటైనర్లలో ప్రమాదకరమైన రసాయనాలు, అలాగే 640 ఇతర కంటైనర్లు ఉన్నాయి. వీటిలో 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367.1 మెట్రిక్ టన్నుల ఫర్నేజ్ ఆయిల్, అలాగే కాలియం కార్బైడ్ వంటి ప్రమాదకర రసాయనాలు ఉన్నాయి. ఓడ మునిగిపోయిన తర్వాత రసాయనాలు లీక్ అయ్యాయి. ఇవి సముద్రపు నీటితో కలిసి అత్యంత ప్రమాదకరమైన ఎసిలిటీన్ వాయువును విడుదల చేస్తుందని కోస్ట్ గార్డ్ హెచ్చరించింది. దీంతో ఈ హెచ్చరికలు జారీ చేసింది. కార్గో షిప్ పూర్తిగా మునిగిపోగా కొన్ని కంటైనర్లు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. చమురు తీరం వరకు కూడా వచ్చే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళవద్దని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు కోస్ట్ గార్డ్ సిబ్బంది.